అవినీతి చీడ పురుగులను ఏరివేస్తోంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో ఏసీబీ రోజుకు 2 లంచగొండులను ట్రాప్ చేసి జైలుకు పంపుతోంది. అయినా నీచులు బుద్ధి మార్చుకోవడం లేదు. ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో పేదలను సైతం వదలడం లేదు దుర్మార్గులు. ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ స్కీమ్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమలు చేస్తున్నారు. ఇప్పటికే 1618 కోట్ల రూపాయలను సర్కార్ లబ్ధిదారులకు అందించింది. కానీ పేదలు లంచం ఇస్తే తప్ప ఇందిరమ్మ ఇండ్ల ఫోటోలు అప్లోడ్ చేయమని కొంతమంది బెదిరిస్తున్నారు. తాము యాప్ లో అప్లోడ్ చేస్తేనే మీకు డబ్బులొస్తాయని వేధిస్తున్నారు. అమాయక పేదల నుంచి పంచాయతీ సెక్రటరీలు, హౌసింగ్ ఆఫీసర్లు లంచాలు వసూలు చేశారు. దీంతో బాధితులు ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. విచారణ చేసి 10 మంది కార్యదర్శులను, హౌసింగ్ అధికారులను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. అంతేకాదు ఇందిరమ్మ ఇండ్లకు లంచం అడిగితే వెంటనే సస్పెండ్ చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హెచ్చరించారు. ఎలాంటి సమస్య ఉన్నా ప్రభుత్వ కాల్ సెంటర్ నంబర్ 1800-599-5991కి ఫిర్యాదు చేయాలని మంత్రి సూచించారు. లంచం అడిగిన సంగారెడ్డి జిల్లా ఏదుల తండా కార్యదర్శిని కలెక్టర్ సస్పెండ్ చేశారు. ఇంతకు ముందే ఏసీబీ కూడా కొంతమందిని ట్రాప్ చేసి పట్టుకుంది. ఎవరైనా సరే ఇందిరమ్మ ఇండ్లకు పైసలు అడిగితే వెంటనే సస్పెండ్ చేస్తాం, క్రిమినల్ కేసులు నమోదు చేసి విచారణ చేస్తాం. ఈ విషయంలో కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలిచ్చామని మంత్రి పొంగులేటి ప్రకటించారు.